పుష్కర ఉత్సవం సకల జనుల సంబురం. తెలంగాణ ఏర్పాటై పుష్కర కాలం పూర్తయింది. ఆ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు తెలంగాణ ప్రజానీకం. జయ జయ హే తెలంగాణ అంటూ పొంగిపోయారు. ఉద్యమ గుర్తుల్ని నెమరు వేసుకున్నారు. 12 ఏళ్ల ప్రగతిని చూసి గర్విస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను జరుపుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇక అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని జరుపుకున్నాయి. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా తెలిపారు పలువురు నేతలు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. పుష్కర తెలంగాణ ముకోటి గొంతుకలు సంబరమే పల్లె పల్లెన, దశాబ్దాల కల సాకారమైన వేళ, అమరులను స్మరించుకుంది నేల. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అటు ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలన్నీ ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నాయి. అయితే ఈసారి వేడుకలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అంటే పుష్కర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించింది రేవంత్ సర్కార్. అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అనుకున్న సమయానికంటే గంటన్నర ముందే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలు చేసిన పరేడ్ ఆకట్టుకుంది. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్. ప్రతి సంవత్సరం నిన్నటి త్యాగాలను స్మరిస్తూ రేపటి లక్ష్యాలను సమీక్షించుకునే భావోద్వేగ సందర్భం జూన్ 2 అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని అన్నారాయన. దశాబ్దాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సంక్షేమం అభివృద్ధి కోసమే కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఈ చరిత్రకు మనం సజీవ సాక్షులం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. సాంస్కృతిక వైభవం, పారిశ్రామిక అభివృద్ధి, పట్టుదల కలిగిన ప్రజలతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని, రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన తన సందేశంలో పిలుపునిచ్చారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. आज का यह पावन दिन केवल एक भौगोलिक इकाई के निर्माण का उत्सव नहीं है, बल्कि यह हमारे वीर शहीदों के सर्वोच्च बलिदान, दशकों लंबे जन आंदोलन और यहाँ की जनता के अटूट लोकतांत्रिक संकल्प की विजय का प्रतीक है. ఇక అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన కేటీఆర్ అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. త్యాగాలు, పోరాటాల గడ్డ తెలంగాణ అంటూ గుర్తు చేసుకున్నారు కేటీఆర్. ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు, ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. అందుకే కుట్రలను ఛేదించి, కుతంత్రాలను అధిగమించి, దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించి ఒక సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కరించబడ్డ రోజు జూన్ 2, 2014. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. 14 ఏళ్ల అరుపెరుగని పోరాటం
ఫలించిన రోజు ఇది. గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఎంతో మంది త్యాగదనులు ప్రాణ త్యాగం తర్వాత యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, సామాన్యులు, కుల సంఘాలు అందరూ కూడా ఏక కంఠంతో తెలంగాణ కావాలి కావాలి అని నినాదాలతో, ధర్నాలతో, ఉద్యమాలతో, ఇందులో చాలా మంది త్యాగదనులు ప్రాణాల అర్పితాలతో తెలంగాణ ఆవిర్భావమైంది. బీజేపీ కార్యాలయంలోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ లీడర్ బూర నరసయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా, అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నామా, అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నామా అని చెప్పి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమైనా పరిస్థితులు మారినాయా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఆసనమైంది. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండా ఎగురవేశారు. ఇక తెలంగాణ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిష్కరణ పారిశ్రామిక స్ఫూర్తికి ప్రశంస అని అన్నారు ప్రధాని మోదీ. ధైర్య సాహసాల తెలంగాణ చరిత్రకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం గొప్పదని కొనియాడారు. వికసిత్ భారత్లో తెలంగాణ పాత్ర కీలకమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీపడి దూసుకుపోవాలి అన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా నిలవాలి అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో తెలుగు రాష్ట్రాలు రెండు కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ప్రజల ఆకాంక్షలు, యువత బలిదానాలతో రాష్ట్రం సాకారమైందన్నారు. బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నానని అన్నారు. తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరిలూదుకుందనే విషయాన్ని గుర్తు చేశారు. జై తెలంగాణ, జై హింద్ అంటూ పవన్ ట్వీట్ చేశారు.